భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామముల శుభములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఒక క్రైస్తవుడిగా నేటి క్రైస్తవ్యం తప్పుదోవ పడుతుంది. క్రైస్తవులకి సరైనటువంటి విధి విధానాలు చెప్పేవారు లేక, చేసేవారు లేక, వారిని మంచి త్రోవలో పెట్టలేక, యేసుక్రీస్తుని ఎరగడమే అంటే తెలుసుకోవడమే, లేదా ఏవైనా వారికి నోటికొచ్చినటువంటి సాక్ష్యాలు చెప్పడమే ఈరోజు క్రైస్తవ్యం అని అనుకుంటే ఒకవేళ అది పొరపాటని మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఉన్నట్టుగా బ్రతకకపోతే ఏ క్రైస్తవుడు, లేదా బైబిల్లో చెప్పినట్టుగా చేయకపోతే ఏ క్రైస్తవుడు పరలోకానికైతే వెళ్ళడు. అది చదువుకున్నా చదువుకోకపోయినా, చదువు లేని వారు చాలామంది ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. వారి విశ్వాసానికి తగ్గట్టుగా ఈరోజు సంఘాల్లో బోధ జరగాలి, వారిని మార్చాలి, వారిని కూడా విజ్ఞానవంతులు చేయాలి. వారు కూడా దేవుణ్ణి దేవునిగా ఎరిగినట్టుగా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాన్ని తెలుసుకునే వారిగా ఉండేలాగా ఈరోజు క్రైస్తవ సంఘాలు, అక్కడ ఉన్న పెద్దలు లేదా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సేవకులు, బోధకులు అట్టి విధముగా వారిని తీర్చిదిద్దాలని మొదటిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చేతులెత్తి అర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈరోజు వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు నేడు క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేస్తూ, వెటకారం చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, ట్రోల్స్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కొన్ని చూసి నేను చాలా బాధపడ్డాను. అవే మీ ముందుకు నేను ఇప్పుడు తీసుకురావడానికి సిద్ధపడ్డాను. ప్రియమైన నా క్రైస్తవ లోకమా, క్రైస్తవ ప్రపంచమా, నా సహోదరి సహోదరులారా, నేను చెప్పిన మాటల్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను తీక్షణంగా హృదయ వేదంతో మీకు చెప్తున్నాను. దీన్ని దయతో మీరు మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని 10 మందికి తెలియజేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేడు ఉన్నటువంటి క్రైస్తవ్యం నిజంగా వాక్యంలో పరిపూర్ణతకు వెళ్ళలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది అన్నది వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు మతోన్మాదులు, అమాయకుల్ని ట్రోల్స్ చేస్తూ, హైందవుల మధ్య క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేస్తూ, దాని మీద వారు పబ్బం గడుపుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నేడు నెలకొన్నాయి. అలాంటి వాటిని మనం తప్పకుండా నిలువరించాలి. ప్రతి క్రైస్తవుడి బాధ్యత ఇది. ఇకపోతే సాక్ష్యం గురించి మనం మాట్లాడితే క్రైస్తవ్యంలో ప్రార్థన, సాక్ష్యము, విశ్వాసం అనే వాటికి చాలా ప్రాధాన్యత ఉంది నేడు. మరి ప్రార్థన చేయాలి బ్రదర్ అని జనరల్గా మనం అందరిని అంటాం. అలాగే మీ సాక్ష్యం ఏంటని మనం అంటాం. ఈ సాక్ష్యం గురించి మాట్లాడితే నేడు ట్రోల్స్ అయిపోతుంది సాక్ష్యం ఈ సోషల్ మీడియాలో. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, మీరు కూడా బాధపడతారు అవి చూశాక. ఏమిటి, ఏవైనా సరే దేవుడు అనంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని కలిగించినటువంటి మహనీయుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆ దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఈ సృష్టిని అంతటిని చేసిన యేసుక్రీస్తు, ఈ సర్వాన్ని సృష్టించిన యేసుక్రీస్తుని ఈరోజు చాలా తక్కువగా క్రైస్తవ్యం ఆలోచించడం, మాట్లాడడం, ఆయన్ని పట్టుకుని అలాంటి తక్కువ మాట్లాడి ఆయన్నే మధ్యన పెట్టి సాక్ష్యం అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అందులో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా ఏం సాక్ష్యం చెప్తున్నారు ఇలా ఆలోచిస్తే, ఒక ఆవిడికి గ్యాస్ అయిపోయిందంట, ఇంకొక ఆవిడకి కూడా గ్యాస్ అయిపోయిందంట. ఈ గ్యాస్ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పారో ఒక్కసారి మీరు వినండి. శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా, నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి గ్యాస్ ముద్దిచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన. పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన. ఇప్పటికి 4 రోజులు అయింది. ఖాళీ సిలిండర్ పెట్టి 4 రోజులు కాదు, నువ్వు 40 రోజులు పెట్టినా 40 రోజులు చెప్పినా నీకు గ్యాస్ రాదు. ఇదంతా లంగేశాలు. చూసారు కదండి, వీళ్ళు మొఖాలు ఎందుకు చూపించలేదంటే మేము కూడా వాళ్ళు ట్రోల్ చేసినట్టుగా ఉంటుందని. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి, మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి, మీ మాటను ఉంచుకోండి. ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పకండి. యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఏంటండి? గ్యాస్ అయిపోతే ప్రార్థన చేయమని, పరిశుద్ధాత్మకి ప్రార్థన చేయమని అది ఎక్కడ చూసారంటే ఇన్స్టాగ్రామ్లో చూసిందంట ఆవిడ. జాగ్రత్త వింటున్నారా? ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాంటి భక్తులు అయిపోయారంటే సోషల్ మీడియా భక్తులు అయ్యారు. సోషల్ మీడియాలో ఏదొస్తే అది నిజం అనుకుంటున్నారు. బైబిల్ చూడవలసిన క్రైస్తవులు ఈరోజు సోషల్ మీడియాను చూస్తున్నారు. బైబిల్లో ఉందో లేదో అని చూసుకోవాల్సిన క్రైస్తవులు ఈరోజు సోషల్ మీడియా మీద పడ్డారు. సోషల్ మీడియా వల్ల వచ్చింది నష్టమే, లాభమే ఉండదు. దేవుడు చెప్పింది ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత బైబిల్లో ఉంది. అలా ఉందా లేదని బోధించవలసిన బాధ్యత సేవకుల మీద, మన మీద ఉంది. మొత్తం ఓవరాల్గా విశ్వాసం అంతా సోషల్ మీడియా మీదకి వెళ్ళిపోతే, సాక్ష్యాలు సోషల్ మీడియా మీద ఆధారపడి చెప్తా ఉంటే ఎంత దారుణం ఇది. ఈరోజు
క్రైస్తవ్యం దేని మీద బేస్ అయ్యి ఉంది? బైబిల్ మీద, సోషల్ మీడియా మీద? ఒకసారి ఆలోచించండి. ఆవిడ అన్న మాట నన్ను అంత బాధించింది. సోషల్ మీడియాలో ఎక్కడో చూసిందంట, ఇన్స్టాలో వచ్చిందంట, పరిశుద్ధాత్మక ప్రార్థన చేస్తే ఇది జరుగుతుందని చెప్పారట ఎవరో. ఆ సోషల్ మీడియాలో చూసి ఆవిడ కూడా అలాగ అయిందంట. ఎంత బాధాకరమైన విషయం. రెండోదిగా ఇంకోటి చూడండి, ఈవిడికి వంట రాదట. వంట రాకపోతే ఏం చేసిందంటే స్తుతి చేస్తూ వంట చేసిందంట. ఇది మరీ దారుణం కదా. వంట నేర్చుకోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలోనే వంట నేర్చుకోవచ్చు. ఏ మాత్రం దానికి మరలా ఏమంటే స్తుతి చేసి మరలా నేను ఉప్పు వేసినా బాగుంది, పప్పు వేసినా బాగుంది అనుకుని ఈ మాటలు ఎందుకండి? మరి మన సోదరి ఏమన్నదో చూడండి. మన సోదరే ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు దయతో చెప్పకండి. ఏమన్నదో ఒకసారి వినండి. నాకు వంటలు వచ్చేవి కాదు, అమ్మ ఏమి నేర్పించలేదు. బ్రదర్తో వివాహం అయ్యాక కనీసం ఇడ్లీ వేయడం కూడా రాదు. ఇడ్లీ పిండిని ఎలా కలుపుతారో, అది ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలియదు. ఎలాగైతేనే బ్రదర్ చెప్తే అది వేశాను. అందులో వాటర్ కొన్ని వేయడం వల్ల ఇడ్లీలన్నీ మాడిపోయాయి. పాపం అలాగే తిన్నారు, చాలా బాగున్నాయి అని తిన్నారు. తర్వాత నాకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ అని. ఇంకేది చేసినా, చపాతీ చేసినా మాడిపోయేది, దోశ వేసినా మాడిపోయేది, అన్నం వండినా, కర్రీ చేసినా అన్ని మాడిపోయేది, సాల్ట్ ఎక్కువైపోయేది, కారం ఎక్కువైపోయేది. ఎలా ఉండేదంటే ఎలా ఉన్నా తినేసేవాళ్ళు. ఇలా కాదు వంటలు అని చెప్పి ఎప్పుడైతే ఈ స్తుతి గురించి నాకు తెలిసిందో, ఏసయానికి స్తోత్రం, ఏసయానికి కృతజ్ఞతలు, కారం వేయడం, ఏసయా స్తోత్రం కలపడం, ఇలా చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వంటలు. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. విన్నారు కదా ఏం చెప్తుంది అసలు? గతంలో ఏం చేసినా వంట రాదు, అన్ని చెడిపోయేవట. స్తోత్రం చెప్తూ వంట చేసిందండి. అమ్మా నీ వంటకి దయతో ఆ స్తోత్రాన్ని వాడక, దేవుణ్ణి వాడుకోక. వంటకి మన పెంటకి మనకి నచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకోవడానికి కాదు. దయతో మీ అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదని అన్నారు. అర్థమైందా? ఇంకేమన్నాడంటే మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య నా నామం అవమానం పడుతుంది అని చెప్తూ ఏం చెప్పాడంటే, పితరుల పారంపర్య ఆచారం చెప్పున నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. వ్యర్థ ఆరాధన జరుగుతుంది, అన్ని జనుల మధ్య అవమానం జరుగుతుంది. దేవుడికి ఇలాంటి మాట్లాడబట్టికే, సోషల్ మీడియా ఇలాంటి వదలబట్టికే, దయతో ఇలాంటివన్నీ రీల్స్ చేసి కానీ, మొక్కలు కానీ, దయతో మీకు ఒకవేళ ఇలాంటి పైశాచికమైనటువంటి సాక్ష్యాలు ఉంటే అవి మీ చర్చిల్లోనూ మీ ఇండివిజువల్గా ఉంచుకోండి తప్ప సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని దయతో అబాసుపాలు చేయొద్దు. మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతూ అందరికీ చెప్తున్నాను ఈ మాట. దయతో ప్లీజ్, క్రైస్తవ్యం అంటే గొప్పది, క్రీస్తు అంటే మహనీయుడు, క్రైస్తవ్యానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన క్రైస్తవ్యాన్ని చిన్న మాటలతో, చిన్న ఏదో మీకు నచ్చింది, మీకు వచ్చింది సాక్ష్యం అనుకొని మీరు భ్రమపడుతూ దాన్ని సాక్ష్యం అనుకొని చెప్పి దేవుడి నామాన్ని అవమానపరచకండి ప్లీజ్. మూడోదిగా ఒక ఆవిడ ఏమంటుందంటే, ఈవిడ కూడా మా సోదరే, ఈవిడేమంటుందంటే పాము కాటేసిందంట. పాము కాటేసిన పామే మళ్ళీ తీసుకెళ్లి బాగు చేసిందంట. ఈవిడేమన్నదో వినండి. పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? నన్ను కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. పాము కాటేసి మళ్ళీ ఎలా బాగు చేస్తుందమ్మా? ఎలా బాగు చేస్తుంది? పాము తీసుకెళ్ళి నేను బాగు చేసిందా? ఇది ఏంటిది? ఇది మాట్లాడేమంటే అర్థం పర్థం ఉండాలి కదా. అందుకే కదా అన్ని జనుల మధ్య మనం అవమానపడుతున్నాం. మేమందరూ రాత్రి పగలు వీళ్ళతోని, ఈ సన్నాసులతో మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు తీసుకొచ్చి ఇలాంటి మాట్లాడుతుంటే వాళ్ళు ట్రోల్ చేసి మీ క్రైస్తవులకు మీరు చెప్పరంటే ఖచ్చితంగా చెప్పుకుంటాం. మన ఇల్లుని మనం బాగు చేసుకోవాలి, మన క్రైస్తవులు మనం బాగు చేసుకోవాలి. అభద్రత భావంలో ఉంటే వారిని బాగు చేసుకోవాలి. సాతాను వీరిని వాడుకుంటుందని వారికి తెలియజేయాలి. ఇవి సాక్ష్యాలు కాదు, దీన్ని సాక్ష్యం అని అనరు. సాక్ష్యం అంటే ఏంటో చెప్తాను ఈరోజు బైబిల్లో మీరు వినాలి. బైబిల్లో కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను కొంచెం ముందుకెళ్ళి ముగించేస్తాను. బైబిల్లో కొన్ని మాటలు ఉంటే సాక్ష్యాలు అంటే ఎలా ఉంటాయో చెప్తాను, మీరు తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఇలాంటి సాక్ష్యాలు దయతో మీరు ఎవరితో పంచుకోకండి. సోషల్ మీడియాలో అస్సలు పంచుకోకండి. సోషల్ మీడియాలో అసలు ఇలాంటి రిలీజ్ చేయకండి. క్రైస్తవ్యాన్ని మీరు అన్న మాటలే చాలా వారు మారుతారని మీరు సాక్ష్యాలు చెప్తున్నారు ఏమో, చాలా మందికి ఎబ్బట్టుగా, చిరాకుగా, లేదంటే వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేదిగా, క్రైస్తవ్యంలోకి అన్యులు రానివ్వకుండా చేసేదిగా ఉంటుంది మీ సాక్ష్యాలే. దయతో ప్లీజ్ ఆలోచించండి. అక్కలారా అన్నలారా, తప్పుగా అనుకోవద్దు. దీన్ని ముందుకెళ్దాం. మరి బైబిల్లో ఏం చెప్పబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ వచనం, దేవుడు క్రీస్తుని లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. వాళ్ళ సాక్ష్యం ఏముందంటే క్రీస్తుని లేపెనని. పౌలు గారు రాస్తున్నటువంటి ఈ యొక్క కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ దేవుడు క్రీస్తుని లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. అది దేవుడు క్రీస్తుని లేపాడని సాక్ష్యం చెప్పాలి సువార్తలో. అర్థమైందండి? ఇంకేం చెప్పాలి తెలుసా? యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడని సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు తాగుబోతుని, తిట్టిబోతుని, పనికిమాలోని నా జీవితాన్ని మార్చాడని వీలైతే చెప్పుకోగలగాలి. అర్థమైందండి? అంతకంటే గొప్పదేంటో తెలుసా? నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి, నువ్వే ఒక సువార్తగా ఉండాలి. అనేకులకి నీ జీవితమే వారు నీలోని క్రీస్తుని చూడగలగాలి. అదే గొప్ప సాక్ష్యం. ఇలాంటి గ్యాస్ సాక్ష్యాలు, వంట సాక్ష్యాలు, పాము సాక్ష్యాలు ఇంకెంతకాలం రా? టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా సరే ట్రోల్స్ అయిపోతాం, అబద్ధాలు చెప్తున్నాం అంటారు మనల్ని. తప్పకుండా క్రైస్తవులు అందరూ ఇలాంటి వాళ్ళని, మీ వాళ్ళందరినీ చిత్రీకరించి మనందరినీ ఏం చేస్తారంటే ఒక గంత కట్టేసి
టోటల్గా క్రైస్తవ్యం అనేది ఫేకు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏమంటారు? దీనివల్ల మహిమ అయితే దేవుడికి రాదు, కానీ అవమానం అయితే వస్తుంది, క్రైస్తవ్యం అబాస్పాలు అవుతుంది. ఇక ముందుకెళ్ళి ఇంకో మాట చెప్తాను. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన తానే సమర్పించుకొనెను, దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడిను. యుక్త కాలంలో అందరి కొరకు యేసుక్రీస్తు త్యాగమయ్యాడు. నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవాళి కోసం సిలువ యాగమయ్యాడు, బలియాగమయ్యాడు, రక్తాన్ని కార్చాడు, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు, రెండో రాకల్లో తిరిగి రాబోతున్నాడు అన్నది యుక్త కాలమందు మనం చెప్పవలసిన మాటలు ఇవి. మంచి యుక్త కాలం ఇది. యుక్త కాలంలో తప్పుడు సాక్ష్యాలు ఇస్తే యేసుక్రీస్తు యొక్క సమాధి, మరణ, పునరుత్థానం, రెండో రాకడ అన్నీ కూడా మరుగైపోతాయి. వాటి గురించి ఎవడు చెప్పుకోడు. ఇక గ్యాస్ మాటలు, ఈ పాము కుట్టుడు మాటలు, లేదా వంట మాటలు, ఇలాంటి ఎన్నో ఈ పెంట మాటలన్నీ మనం మాట్లాడుకుంటే దానివల్ల వచ్చేది మనకి ఏమీ లేదు, దేవుడి దగ్గర శిక్ష తప్ప. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం యోహాను గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అది వాక్యం గురించి, యేసుక్రీస్తు దేవుడని, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చెప్పిన మాటలు చెప్పడానికి ఆయన సాక్ష్యం ఇచ్చాడట. ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు. అర్థమైందండి ఏం చెప్పాడు ఆయన? అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అది దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం, తిరిగి లేవడం, పరముకు చేర్చబడడం, తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇవన్నీ కూడా చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. గాని యోహాను గారు గాని, అపోస్తలులు గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి పౌలు గారు గాని, తిమోతి గారు గాని, తీతు గారు గాని ఎవరైనా సరే ఇలాంటి సాక్ష్యాలు చెప్పారండి? వారి కుటుంబం కోసం ఎప్పుడైనా సాక్ష్యాలు చెప్పారండి? ఏమైనా ఇలాంటి చిన్న చిన్నవి లోకంలో ఉన్నవి, అవి చేశాడు ఇవి చేశాడని సాక్ష్యాలు చెప్పారండి ఎప్పుడైనా? మరి ఎందుకు మన క్రైస్తవులు ఈ రోజు ఏమవుతుంది? విశ్వాసం నుంచి మనం తొలగిపోతున్నాం, అబద్ధ సాక్ష్యాల వైపు అలవాటు పడిపోయామా? మరి సాతాను మనల్ని తిప్పేస్తున్నాడా? మనల్ని దేవునికి కాకుండా చేస్తున్నాడా? భక్తిలో ఉన్నామని వాడి యొక్క ధోరణిలో మనల్ని వాడి వైపు తిప్పుకుంటున్నాడా? సాక్ష్యం అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాం అనుకుని అబద్ధ మాటలు మనతో పలికిస్తూ, లేదంటే చిన్న చిన్న తప్పుడు మాటలు మనతో పలికిస్తూ అది సాక్ష్యం అనుకుని మనల్ని మనమే ప్రేరేపించుకునేలా చేసి, మాట్లాడేలా చేసి, దేవునికి కాకుండా చేసి, లేదా మనల్ని అబాసుపాలు చేస్తున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియమైన నా దేవుని పిల్లలారా, ఇలాంటి సాక్ష్యాలకు దూరంగా ఉండండి. సత్యం ప్రకటించండి, సత్యం కోసం ప్రయాసపడదాం, సత్యాన్ని మనం సాక్ష్యంగా చెప్దాం. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం కంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? మన కోసం ప్రాణం పెట్టాడని అనడానికంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? మృత్యుంజయుడే తిరిగి లేచాడని అనడానికంటే గొప్ప సాక్ష్యం ఏముంది? మన కోసం మనల్ని పరలోకం తీసుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు రెండో రాకల్లో వస్తాడని అనడానికంటే గొప్ప సాక్ష్యం ఏముంటుందో చెప్పండి? ఇది కదా సాక్ష్యం అంటే. దీన్ని చెప్పండి మీ జీవితంలో. అలా బతకండి, మీ సువార్త జీవితంగా బతకండి. మన జీవితాన్ని సాక్ష్యంగా ప్రభు కొరకు సమర్పించుకొని మన జీవితాన్ని చూస్తే ఇంక చెప్పకుండానే వాడు అవతలోడు మారేలా మనం బ్రతుకుండాలి. ఇది గొప్ప సాక్ష్యం. దీనికోసం ప్రయాసపడదు. ఇక ట్రోల్స్ చేస్తున్నారు కదరా ఎవరు? మతోన్మాదులు ఛానల్స్ పెట్టుకొని సినిమా క్లిప్పులు యాడ్ చేసి ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కదా. మరి మీ గురించి మీరేం ట్రోల్స్ చేసుకోరేమి? చెప్పాలి. ఎన్ని ట్రోల్స్ ఉన్నాయి? ఎన్ని మాట్లాడారు? చెప్పాలి. మరి ఎన్ని మాట్లాడారు చెప్పండి. ట్రోల్స్ ఏమంటారా చేయడానికి? మరి చేస్తే మీరు తట్టుకోగలరా? నేను స్టార్ట్ చేశాను అనుకోండి, మరి చాలా దారుణంగా ఉంటది. ఏమండి మీకు పట్టిన దెయ్యాలు, మీకు పూనిన దేవుళ్ళు ట్రోల్స్ ఏమంటారా? దేవుళ్ళు పూనితే ఎలా ఊగుతారో, కోడి కావాలి, మేక కావాలి అని అడుగుతున్నారు కదా. మరి ఆ ట్రోల్స్ అన్ని చేయమంటారా? రెడీగా ఉంటారా? మరి తట్టుకోగలరా మీరు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక వేణు ఒకటి వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తే కదా, దాన్ని ఎందుకు మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు? ఒకవేళ క్రైస్తవుల గురించి ఇలా ట్రోల్స్ చేయడానికి మీరు సిద్ధపడితే, వాళ్ళు తెలియక ఒకవేళ చేసి ఉంటే మేము సరి చేసుకుంటాం. బైబుల్లో అది లేదని మేము చెప్తున్నాం తేటగా. మీరు చెప్పగలరా? మీ వాళ్ళు మీరు సరి చేసుకోగలరా? ఇలాంటి దొంగ మాటలు ఎన్నో సాక్ష్యాలు చెప్పడం ఉన్నాయి. ఇవన్నీ చెప్పమంటారా? ఏది పూనింది లేదంటే ఈనింది అన్నో చెప్తుంటారు కదా. ఇవన్నీ ట్రోల్స్ చేయమంటారు నన్ను చేయడానికి. మరి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇవి ఆపకుండా ఇలాగే క్రైస్తవుల మీద కంటిన్యూస్ చేసి మా ఆడపడుచులు తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు ఒకవేళ కానీ మీరు తిప్పి మాట్లాడుతూ వాటిని యాడ్ చేస్తూ సినిమా క్లిప్పులు చూపిస్తూ మీరు పైశాచిక ఆనందం చూపించారు అనుకోండి ఒకవేళ సోషల్ మీడియాలో, అంతకు రెట్టింపు మరి టన్నులుగా మీరు చూస్తారు. మరి చూసుకోండి. రెడీగా ఉంటానంటే కానివ్వండి. దయతో మరొకసారి క్రైస్తవ ప్రపంచమా, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అవతల వాడు మాట్లాడి మన మీద నింద వేసే పరిస్థితి తేకుండా మనల్ని మనం కాపాడుకుందాం, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం, క్రీస్తు వాక్యానికి చోటిద్దాం, సత్యానుసారంగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు రెండో రాకడికి మనం అందరూ సిద్ధపడదాం, సత్యంలోనే బ్రతుకుదాం, సత్యలోకానికి చేరుదాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్.